ఒక రాజకీయ నాయకుడు వచ్చాడంట ఒక పెద్ద ఆయన దగ్గరికి. అందరికీ డబ్బులు పంచుతూ అతని దగ్గరికి వచ్చి ఓ 500 రూపాయలు ఇచ్చి నాకే ఓటు వేయమన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నాకు 500 వద్దు కానీ నాకు ఒక గాడిద కొనిపెట్టు, బరువులు మోసుకోలేకపోతున్నాను, ముసలోని అయిపోయాను కదా, ఎక్కడికి వెళ్ళినా సరే గాడిద మీద బరువు పెట్టుకుని నా పని ఏదో నేను చేసుకుంటానంటే ఈయన గాడిద కొందామని అన్ని ఊర్లు తిరుగుతున్నాడంట. ఏ గాడిద 500కు దొరకట్లా. ఎందుకంటే గాడిద మినిమం 10,000 పెడితే తప్ప దొరకట్లా. తిరిగి 500కు దొరకట్లా, 2,000కు దొరకట్లా, 5,000కు దొరకట్లా. మినిమం 10,000 కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది గాడిదకి. మరలా ఆ ముసలాయిన దగ్గరకు వచ్చి అన్నారంట, అయ్యా ఎక్కడ కూడా గాడిద 500కో 1,000 రూపాయలకో 2,000కో దొరకట్లేదు, కనీసం 10,000 కంటే ఎక్కువ పెడితే తప్ప గాడిద దొరకట్లేదంటే మరి గాడిదే 10,000కు దొరకకపోతే నేను నీకు 500కు దొరికానా అని అన్నాడంట. అది ఈ రోజున్న పరిస్థితి. మరి మనం మనుషులమో గాడిదలమో మనమే తేల్చుకోవాలి. పంది దొరకదండి 500కి, 1,000 రూపాయలకి, 2,000కి. పందులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. గొర్రె దొరకదు. కుక్కలు దొరకట్లా. అయ్యయ్యో, కుక్కలు దొరకట్లా. డబ్బులకు అమ్ముకోకండి ప్లీజ్. మన క్యారెక్టర్ అమ్ముకోవద్దు. రోజు బాగవుదాం. మన ఆలోచన బాగు చేసుకుందాం. మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి దేవుడా, అంత న్యాయం జరగాలి దేవుడా, మంచి పరిపాలన రావాలి దేవుడా, అందరూ సుఖంగా ఉండాలి. ఉపవాసాలు ఉండి ఏడుస్తాం. అక్కడేమో చేసేది ప్రార్థనకు విరుద్ధమైన పని. మనం కుల పెద్దలు చెప్పారనో, మత పెద్దలు చెప్పారనో, లేదా ఏదో మభ్యపడ్డామనో వద్దు. నువ్వు దేవుని సైన్యంగా ఉంటే తప్ప లోకానికి వెలుగుగా ఉండలేవు. దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు. నువ్వు కూడా న్యాయంగా ఉండి దేవుడు లోకానికి వెలుగుగా నిన్ను చేయగలుగుతాడు. స్తోత్రం కలుగును గాక.